పూర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ను టీ20 జట్టు నుంచి సెలెక్టర్లు తప్పించేశారు. వైస్ కెప్టెన్ అయినప్పటికీ టీం కాంబినేషన్ ముఖ్యమంటూ సైడ్ చేశారు. అసలు సెలెక్టర్లు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని చాలా మంది ఊహించనే లేదు. అయితే గిల్ను తప్పించిన సెలెక్టర్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను మాత్రం కొనసాగించారు. ఫామ్లో లేకపోయినప్పటికీ సూర్యపై నమ్మకం ఉంచారు. టీ20 వరల్డ్ కప్లోనూ భారత జట్టును నడిపించేది స్కై అని ప్రకటించేశారు. అయితే సెలెక్టర్లు సూర్యను కంటిన్యూ చేసినప్పటికీ అతడి ఫామ్ మాత్రం దారుణంగానే ఉంది. ప్రత్యర్థులు మారుతున్నా, సిరీస్ల మీద సిరీస్లో ఆడుతున్నా పరుగుల రేసులో గేర్లు మార్చలేకపోతున్నాడు. సౌత్ ఆఫ్రికాతో 5 మ్యాచ్ల సిరీస్లో మొత్తంగా చేసిన పరుగులు 34 మాత్రమే. గత 22 ఇన్నింగ్స్ల్లో ఒక్కసారి కూడా 50 పరుగుల మార్కును అందుకోలేదు. యావరేజ్ 12.84 మాత్రమే. స్ట్రైక్ రేట్ 117.87. సూర్య బయటకు కూల్గా కనిపిస్తున్నప్పటికీ అతడిపై ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. టీమిండియా విజయాలు సాధిస్తుంది కాబట్టి ఎక్కువగా స్కై ప్రదర్శన గురించి ఎవరూ మాట్లాడట్లేదు. బ్యాటర్గా తాను భారీ స్కోర్లు బాకీ ఉన్నానని సూర్యకు కూడా తెలుసు. అయినా తాను ఫామ్లోనే ఉన్నానని, పరుగులే సాధించటం లేదంటూ అప్పుడప్పుడు చెబుతున్నాడు. నెట్స్లో తాను అనుకున్నట్లుగా ఆడగలుగుతున్నానని అంటున్నాడు. ఫామ్ పరంగా ఇబ్బందేమీ అనిపించటం లేదంటున్నాడు. ఫామ్కు సంబంధించి సూర్యకుమార్ యాదవ్ ఎలా అనుకున్నా మ్యాచ్లు ఆడేటప్పుడు స్కోర్ బోర్డుపై భారీ స్కోర్లైతే కనిపించాలి కదా అన్నదే ప్రశ్న. కెప్టెన్ అయినందుకే టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడన్న చర్చ కూడా ఉంది. అయినా వరుసగా 22 మ్యాచ్ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టకపోతే మరో ప్లేయర్నైతే ఇలా కొనసాగిస్తారనే వాదన వినిపిస్తోంది. అయితే సెలెక్టర్లు మాత్రం రిస్క్ చేయాలనుకోలేదు. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి సూర్యకుమార్ యాదవ్పై నమ్మకం చూపిస్తూనే ఉన్నారు. ఆయన స్కై వయసు ఇప్పుడు 35 సంవత్సరాలు. ఇప్పటికే ఒకే ఒక్క ఫార్మాట్కు పరిమితమయ్యాడు. 2026 ప్రపంచ కప్ తర్వాత మరో వరల్డ్ కప్ ఆడే అవకాశమైతే లేదు. అందుకే ఇప్పుడు వచ్చే టీ20 వరల్డ్ కప్ను భారత్ గెలిచినా గెలవకపోయినా ఆ తర్వాత కెప్టెన్సీ మార్పు ఖచ్చితంగా ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే టీమిండియా ఆడుతుందంటున్నారు. ఇక సూర్యకుమార్ యాదవ్ చివరిగా 2024 అక్టోబర్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 35 బంతుల్లో 75 పరుగులు కొట్టాడు. పేస్ బౌలింగ్లోనూ విభిన్నమైన షాట్లు బాదాడు. ఆ తర్వాత నుంచి పేస్ బౌలింగ్లో స్ట్రైక్ రేట్ తగ్గిపోయింది. పుల్లర్ లెంత్లకు అవుట్ అయిపోతున్నాడు. పూర్ ఫామ్లో ఉన్న పీరియడ్లోనే 80 బంతుల్లో 15 సార్లు అవుట్ అయ్యాడు. యావరేజ్ 4.86 మాత్రమే. స్ట్రైక్ రేట్ 91.25. ఇదే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియా ఇంకా 5 టీ20లో ఆడాలి. 2 వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. ఈ మ్యాచ్లతోనే సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకోవాల్సి ఉంటుంది. లేదంటే టీ20 వరల్డ్ కప్లో స్కైపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. అందుకే సూర్య త్వరగా ఫామ్ అందుకోవాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది.